నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఇది యాప్ల యుగం. నిమిషానికో యాప్ మార్కెట్లోకి వస్తుంది. నేడు అన్ని రంగాల్లోని సేవలను యాప్లు చాలా సులభతరం చేస్తున్నాయి. బస్సు, రైలు, విమానం, సినిమా టికెట్లు, ఆసుపత్రి, పోలీస్ సహాయం, ఫాస్ట్ ఫుడ్, అకాడమిక్ పాఠాలు, అప్డేట్ అవుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ఇలా అన్ని అంశాల్లో యాప్లు ఎంతో ఉపయోగకరంగా మారాయి. మనకు నిత్యం అవసరపడే అంశాల్లోనే కాదు, సామాజిక అంశాల్లో చైతన్యాన్ని తెచ్చేందుకు యాప్లు వస్తున్నాయి. ఒక యాప్ బాల్య వివాహాలపై గ్రామాల్లో చైతన్యాన్ని తెస్తుంటే, మరో యాప్ మూఢనమ్మకాలు, దురాచారాలపై అవగాహన కల్పిస్తోంది. ఇలాంటి క్రమంలో దేశంలోనే అతిపెద్ద ముంబై ధారవి మురికివాడలో మార్పు కోసం యువత యాప్లు రూపొందించారు. ఆ వివరాలు తెలుసుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. వినూత్న కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన వినూత్న కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? వెంగళరావు నగర్లో ఉంటున్న ఆర్కిడ్ గ్యాలరీకి. మరి మార్కెట్లో వచ్చిన కొత్త కలెక్షన్స్ ని మనకి పరిచయించడానికి మనతో పాటు ఉన్నారు అనిల్ గారు. మరి అనిల్ గారిని పరిచయం చేసుకుని ఆ కలెక్షన్ ఏంటో ఒక లుక్ వేసేద్దామా? నమస్కారం అనిల్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కిడ్స్ గ్యాలరీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి మీలాగా. ఓకే, సో మా సకులకి కొత్తగా కలెక్షన్ చూపిస్తున్నారు కదా, మార్కెట్లోకి వచ్చింది. సో ఏం కలెక్షన్ చూపించబోతున్నారు? ఈ రోజు మనం ఏంటంటే బ్యాక్ టు స్కూల్ టైం, పిల్లల్ని అందరినీ మనం రెడీ చేసి స్కూల్కి వెళ్ళాలంటే చాలా భారంగా వెళ్తూ ఉంటారు. అవును, అందులో మళ్ళీ చిన్నపిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వెళ్ళాలంటే ఏదైనా నచ్చిన ఐటమ్ ఇస్తే, వాళ్ళకి లంచ్ ఇవ్వాలి, ఏదైనా మంచిగా చాక్లెట్స్ కానీ, బట్ మనం చాక్లెట్స్ కాకుండా మంచి స్కూల్ బ్యాగ్స్, హ్యాండ్ పౌచెస్, లంచ్ బ్యాగ్స్, ఇలాంటివి మనం చక్కగా ఫ్యాన్సీగా మంచి కలర్ఫుల్ ఉన్నవి టాయ్స్ తో సంబంధించిన బ్యాగ్స్ వాళ్ళకి ఇస్తే అవి తీసుకొని చక్కగా ఈజీగా మనం వెళ్ళమని చెప్పక్కర్లేదు, హ్యాపీగా వాళ్ళే స్కూల్కి వెళ్దామని మనం అడిగి మరీ స్కూల్కి వెళ్తారు. సో అలాంటి అట్రాక్టివ్ ఐటమ్స్ నేను చూపించబోతున్నాను ఇవాళ. ఓకే, వింటుంటేనే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది, నాకు అర్జెంట్ గా చూడాలనిపిస్తుంది. సో ఆ బ్యాగ్స్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలాంటి బ్యాగ్స్ చూద్దామండి. బ్యూటిఫుల్ బ్యాక్ ప్యాక్, చాలా క్యూట్ ఉంది. టెడ్డీ బేర్ మంచి బ్యూటిఫుల్ టెడ్డీ బేర్ బ్యాగ్స్. ఇవి టూ బేర్స్ ఒక దగ్గర ఉన్నాయి, మంచి కలర్ఫుల్. అండ్ ఇందులో మనకి కరెక్ట్ గా చిన్నపిల్లలకి సంబంధించిన వాళ్ళకి చిన్నగా 2 బ్యాగ్స్, ఒక బాటిల్, ఒక లంచ్ బాక్స్ హ్యాపీగా ఇలా క్యారీ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ పిల్లలు కూడా చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ఈ కలర్ కాంబినేషన్ వాళ్ళకి పిల్లలకి సెట్ అయిపోయి బ్రైట్ కనపడుతుంది. బ్రౌన్ అండ్ వైట్ కూడా మంచి కాంబినేషన్. బేర్స్ కూడా చాలా చాలా క్యూట్ గా ఉన్నాయి. బేసిక్ గా పిల్లలకి టాయ్స్ అంటే ఎక్కువ ఇష్టం. సో అవి బ్యాగ్స్ కొంటే ఇష్టంగా వేసుకుని అందరికి చూపించాలి అని చెప్పి. ఓకే, చాలా బాగుందండి. దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ రేంజ్ వచ్చేసండి 300 to 350 రేంజ్ లో ఉంటుంది. 300 to 350. దీంట్లో మళ్ళీ ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి. సైజెస్ ఉన్నాయండి దీంట్లో? సైజెస్ కూడా ఉంటాయి. కొందరికి ఏంటంటే జస్ట్ లంచ్ బాక్స్ పంపిస్తే చాలు, కొన్ని స్కూల్స్ కి బుక్స్ అక్కర్లేదు, వాళ్ళకి ఇంకో డిఫరెంట్ మోడల్ కేజీ పిల్లలకి. అవునండి, చూపిస్తాను. అది చాలా బాగుందండి. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారా? చూపిస్తాను. ఇది ఇంకో బ్యూటిఫుల్ బ్యాగ్ చూడండి, మెయిన్ అమ్మాయిలకి చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ బనీ. ఓకే, బనీ. అదే కలర్ కాంబినేషన్ కూడా సేమ్ అలాగే ఉంది, డార్క్ పింక్, లైట్ పింక్. కానీ బన్నీస్ ని మనం ఎక్కడ పింక్ కలర్ లో చూస్తున్నాం, కానీ ఈ బ్యాగ్ లో మాత్రం పింక్ కలర్ గా క్యూట్ గా ఉంది బన్నీ. ఎందుకంటే పిల్లలకి మెయిన్ థింగ్ బనీస్ పింక్ కలర్ ఉంటే, అమ్మాయిలకి ఫస్ట్ నాకు ఆ పింక్ కలర్ బ్యాగ్ కావాలి. అవును, బనీస్ చాలా అట్రాక్టివ్ గా అంత మంచిగా లైక్ చేస్తారు దీన్ని. యాక్చువల్లీ అమ్మాయిలందరికీ కూడా ఫేవరెట్ కలర్ పింక్ కాబట్టి ఇట్లాంటి ఒక బ్యాగ్ ఇచ్చేస్తే చక్కగా హ్యాపీగా స్కూల్కి వెళ్ళిపోతారు. దీనికి కూడా మనకి బ్యాక్ ప్యాక్ కి నీట్ గా 2 ఉంటాయి. దీనికి అడ్జస్ట్మెంట్, కిడ్స్ కూడా లైక్ హ్యాపీగా క్యారీ చేయొచ్చు. అండ్ వెనకాల కూడా మంచి సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది, సో దట్ వాళ్ళకి బర్నింగ్ సెన్సేషన్ అలాంటివి ఏమి ఉండకుండా మంచి ఫ్యాబ్రిక్ వాడతారు. వెరీ గుడ్, చాలా బాగుందండి. సో 400 పెట్టిస్తే బ్యూటిఫుల్ బ్యాగ్ ని మీ సొంతం చేసుకోవచ్చు, మీ పిల్లలకి ఎంచగా గిఫ్ట్ చేసేయచ్చు. చాలా బాగుందండి. నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి. ఇది చూడండి, బ్యూటిఫుల్ నాడీ అండి. నాడీ, చాలా మంది కార్టూన్స్ చూస్తూ ఉంటారు అండ్ ఎక్కువ నాడీ కానీ డోరేమాన్ కానీ ఇలాంటి టాయ్స్ కావాలి అంటారు, అలా అడుగుతారు. అందులో ఇది వచ్చేసి నాడీ, బ్యూటిఫుల్ కలర్స్. ఇది అబ్బాయి అయినా అమ్మాయి అయినా వేసుకోవచ్చు. ఓకే, ఎవరు ఆ క్యారెక్టర్ ఇష్టం ఉన్నారో అబ్బాయి కానీ అమ్మాయి కానీ. ఓకే, దీనికి చిన్న బో కూడా ఇచ్చారు. కలర్ కాంబినేషన్స్ కూడా 3 కలర్స్, మంచి బ్రైట్ కలర్స్ అండి ఇవి. బ్రైట్ కలర్ వల్ల ఏంటంటే ఎంత దూరం నుంచి అట్రాక్టివ్ గా ఉంటుంది. ఓకే, కిడ్స్ అట్రాక్ట్ అయిపోతారు. ఓకే, ఇది కూడా వాషబుల్ అండి? ఇది కూడా వాషబుల్ అండి, వాషింగ్ మెషిన్ వేసిస్తే చక్కగా వాష్ అయిపోతుంది అనమాట. చాలా మంది దీంట్లో ఎంతవరకు క్యారీ చేయొచ్చు మనం? దీంట్లో వచ్చేసి ఒక 4-5 బుక్స్ కూడా వెయిట్ ఆపుతుందండి. ఇది హ్యాపీగా క్యారీ చేయొచ్చు. ఏ క్లాస్ పిల్లలు మాక్సిమం యూస్ చేస్తారు? మాక్సిమం 2nd క్లాస్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు. 2nd క్లాస్ వరకు. 2nd క్లాస్. చాలా బాగుందండి. మరి దీని ప్రైస్ వాల్యూ? దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 300
250, 300, 400 డిఫరెంట్ రేంజెస్ బట్టి, సైజ్ బట్టి, క్వాలిటీ బట్టి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. సైజ్ ని బట్టి వాల్యూ కూడా ఉంటుంది అన్నమాట. చాలా చక్కగా ఉందండి. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారా? ఇది చూడండి, ఇప్పుడు చాలా క్యూట్ అండి. చోటా భీమ్ చాలా క్రేజ్ ఉన్న క్యారెక్టర్. చోటా భీమ్ డైరెక్ట్ గా క్యారెక్టర్, ఫేస్ కూడా చాలా బాగుంటుంది. చిన్న బ్యాగ్, ఏదైనా స్టఫ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది కూడా వాషబుల్ అండి? వాషబుల్. ఓ నైస్. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఓన్లీ ఇది హెడ్ ని మాత్రం హైలైట్ చేశారు. దాని కింద డ్రెస్ లాగా వేసేసి ఓకే పర్ఫెక్ట్ గా కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రైస్ కూడా చాలా ఎకానమీ, లైక్ 350 ఆ రేంజ్ లో ఉంటుంది. 350 లో వచ్చేస్తుంది. ఓకే, దీంట్లో నార్మల్ గా చిన్న చిన్న వస్తువులు ఏమైనా క్యారీ చేసుకోవచ్చు. చాలా చక్కగా ఉందండి. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారా? నెక్స్ట్ చూస్తాను చూడండి, ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఓకే, మనకు ఒక లాలీపాప్ స్టైల్లో ఉంటుంది. పిల్లలందరూ లవ్లీగా ఉంటారు. ఓకే ఓకే, చిన్న బో కూడా పెట్టేసారు. ఫర్ కూడా చాలా సాఫ్ట్, కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. అబ్బాయిలైనా అమ్మాయిలైనా క్యారీ చేయొచ్చు. ఓకే, అంటే ఈ కలర్ బేసికలీ అమ్మాయిలకి ఎక్కువ చాలా బాగుంటుంది. ఓకే, చాలా బాగుంది. దీని ప్రైస్ వాల్యూ ఎంత? దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 250 to 300 రేంజ్ లో ఉంటుంది. 200-300. ఓకే, చాలా బాగుందండి. నెక్స్ట్ ఈసారి మనం వచ్చేసి ఇది వచ్చేసి చిన్న పప్పీ డాగ్స్. ఓకే, చాలా బ్యూటిఫుల్ కలర్స్, చాలా క్యూట్ గా ఉంటాయి, మంచి ఫర్ తో ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి రోజ్ బడ్ ఫర్ అండి, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ దీంట్లో కలర్స్ మనకి 2 డిఫరెంట్ కలర్స్. ఓకే, ఇది వాషబుల్ అండి? ఇది కూడా వాషబుల్. నైస్, చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ వాల్యూ? దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 150, 200, 300 డిఫరెంట్ రేంజెస్ లో ఉంటాయి. ఓకే, దీంట్లో కూడా సైజెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్స్ దీంట్లో. చాలా చాలా క్యూట్ గా ఉన్నాయండి. పెట్స్ ఉంటాయి కదా, అలాగే ఉన్నాయి. సేమ్ టచ్ చేస్తుంటే కూడా చాలా చక్కగా ఉంది. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారా? ఇది చూడండి ఎంత క్యూట్ గా ఉంది. ఈ బ్యాగ్ క్యూట్ గా ఒక బాయ్, ఒక గర్ల్ లాగా డిఫరెంట్ గా చిన్న పిల్లల ఫేస్ పెట్టేసి, చిన్న బాబు లాగా ఫేస్ ఉంది. అండ్ దాంతో పాటు మంచిగా క్యాట్ ఒక క్యాప్ పెట్టుకొని ఉన్నట్టుగా చాలా ఫ్యాన్సీగా ఉంది. ఓకే, చాలా బాగుంది. నేనేమనుకున్నాను, చూడగానే క్యాట్ అనుకున్నాను, తర్వాత కింద చూస్తే బాయ్ ఫేస్ లాగా ఉంది. అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనం ఇది వచ్చేసి చిన్న బ్యాగ్ అన్నమాట, హ్యాండిల్ చేసుకొని వెళ్ళొచ్చు. ఓ, ఇక్కడ కూడా ఎంబ్రాయిడరీ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు కామన్ గా మనం బుట్టలు వాడుతూ ఉంటాం లంచ్ బాక్స్ కి, అవి రొటీన్ అయిపోయినాయి. సో ఇలాంటివి వాడితే కొంచెం క్రేజీగా ఉంటుంది. లంచ్ టైమ్ లో కొంచెం యాంగ్జైటీ, బాక్స్ ఓపెన్ చేసేసి తినేయాలి అనే ఒక స్టఫ్ చాలా క్రేజీగా ఉంటుంది. మన బ్యాగ్ గురించి కూడా మాట్లాడుకుంటా ఉంటారు. పిల్లలకి చాలా క్రేజ్ ఉంటుంది. లైక్ ఓకే, చాలా బాగుందండి. దీని ప్రైస్ వాల్యూ వచ్చేసి 250 to 350, 400 డిపెండ్స్ సైజ్ బట్టి, కలర్ బట్టి, ప్రోడక్ట్ ప్రైస్ వేరియేషన్. ఓకే, చాలా చక్కగా ఉందండి. బ్యూటిఫుల్ కలెక్షన్ ని మా సకలందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్. మన దేశంలో అతిపెద్ద మురికివాడ ముంబైలోని ధారావి. ఆ మురికివాడలో ప్రజలు అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతుంటారు. చిన్న చిన్న పూరిపాకలు, కాలువలపై నివాసం, ఇరుకు గదులు, బహిరంగ మల విసర్జన, చుట్టూ మురికి వాసనతో ధారావిలో పేదరికం కరాళ నృత్యం చేస్తూ ఉంటుంది. ధారావి మురికివాడ అనేక సమస్యల సుడిగుండం. అక్కడ బతకాలంటే పెద్ద పోరాటమే చేయాలి. పేదరికం తాలూకా అన్ని సమస్యలు ధారావి చుట్టూనే కనిపిస్తాయి. ఇలాంటి వాతావరణంలో పెరిగే ఆడపిల్లల బాధలు అన్నీ ఇన్ని కావు. అనేక రూపాల్లో లైంగిక వేధింపులు వెంటాడుతూ ఉంటాయి. ధారావి మురికివాడలోని సమస్యలకు కొంతమంది యువత యాప్ల ద్వారా పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఈ మాటని ఎంతమంది పాటిస్తారు చెప్పండి? కానీ ఆ మాటనే తారక మంత్రంలా తీసుకొని పిన్న వయసు నుంచి పిల్లల ఆరోగ్యం పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలతో పాటు తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తున్న డాక్టర్ మేఘనా కంబం మనతో పాటు ఉన్నారు. సో ఆవిడతో కొంతసేపు ముచ్చటిద్దాం. ఈవిడ పేరు మేఘనా కంబం. వయస్సు 25 సంవత్సరాలు. మెడిసిన్ పూర్తి చేసింది. తండ్రి స్వర్గస్థులయ్యారు. తల్లి 3 పాఠశాలలకు డైరెక్టర్ గా ఉన్నారు. తల్లి 3 పాఠశాలలకు డైరెక్టర్ అయినా అందులో ఒక స్కూల్ ని పూర్తిగా సేవా దృక్పథంతో నడిపిస్తోంది. దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఈ పాఠశాలలో పనిచేసే 90% మంది మహిళలు భర్త చనిపోయి ఎలాంటి ఆధారం లేని వారే. అలాంటి వారికి ఉపాధిని కల్పిస్తున్న వారి తల్లి బాటలోనే చిన్నప్పటి నుంచి ప్రయాణిస్తోంది మేఘన. సాధారణంగా మెడిసిన్ చేసిన వారు వైద్య వృత్తిని కొనసాగిస్తారు. కానీ మేఘన మాత్రం అలా చేయకుండా మెడిసిన్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు హాస్పిటల్
పాఠశాలల్లో రోగులు పడే బాధని చూసి చలించిపోయింది. వీరికి తన వంతుగా ఏదైనా చెయ్యాలని ఆలోచించింది. వ్యాధులకు ముఖ్య కారణం నిర్మూలనే అని గ్రహించింది. దీనికి బీజం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలని గ్రహించి తను మెడిసిన్ చేస్తూనే పాఠశాలల్లో ఉండే పిల్లల అనారోగ్యంపై తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి వ్యాధులని నిర్మూలించలేం కానీ నివారించగలమని గ్రహించి పిల్లల్లో ఎలాంటి లోపాలున్నాయో తెలియజేసి వారిని వ్యాధులకు దూరంగా ఉంచేది. నమస్తే మేఘ్నా గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ కేర్ అండ్ గ్రో ఆర్గనైజేషన్ స్థాపించి చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల ఇంత అవగాహన తెలియజేస్తున్నారు, మీకు అభినందనలు. థ్యాంక్ యూ. అసలు చెప్పండి, ఇంత చిన్న ఏజ్లో మెడిసిన్ కంప్లీట్ చేశారు అండ్ చాలామంది ఆఫ్టర్ మెడిసిన్ పీజీ నెక్స్ట్ పెళ్ళి సెటిల్ అయిపోదామని ఇలా అనుకుంటున్నారు. కానీ మీరు ఈ కేర్ అండ్ గ్రో సంస్థ స్థాపించి అసలు ఈ స్థాపించాలనే ఆలోచన ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు స్థాపించారు, అప్పుడు మీ ఏజ్ ఎంత? కేర్ అండ్ గ్రో అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఒక్కసారి జరిగింది కాదండి. ఇట్ హ్యాస్ బీన్ అన్ రిజల్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ దట్ ఐ హ్యాడ్. నా చిన్నప్పటి నుంచి నా జీవితంలో జరిగిన చాలా విషయాలు కల్మినేట్ అయ్యి కేర్ అండ్ గ్రో వచ్చింది. సోషల్ ఆర్గనైజేషన్, సోషల్ సొల్యూషన్స్ అనేవి జనాల్లోకి తీసుకొచ్చి దాన్ని చాలా సస్టైనబుల్గా ఒక సొల్యూషన్ మనం కల్పించి దానికి ఇన్స్టిట్యూషన్ ఫామ్ చేసి ఎప్పటికీ ఆ సొల్యూషన్ సాల్వ్ అయ్యేలా చేయడము అనేది ఇట్ వాజ్ అన్ ఎక్సైటింగ్ థింగ్ ఇన్ మై ఫ్యామిలీ ఆల్వేస్. అండ్ చాలా రీజన్స్ వల్ల మా మదర్ ఆల్సో షీఈస్ అ వెరీ సోషల్ హ్యూమన్ బీయింగ్ అండి. ఆమె చాలా పువర్ పీపుల్కి స్కూల్ స్థాపించడము, వాళ్ళని చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్తోని వాటితోని బయటికి తీసుకొచ్చి విడోస్ని అందరినీ మా ఇంట్లో ఎంప్లాయ్ చేయడము, మా స్కూల్స్లో 98% ఫీమేల్ చిల్డ్రన్ ఎంప్లాయీస్ ఉండడము, ఇవన్నీ అందులో పెరిగానండి నేను. లాట్ ఆఫ్ కమ్యూనిస్ట్ అండ్ సోషలిస్ట్ భావాలు. అండ్ బికాస్ ఐ వాజ్ రేర్డ్ లైక్ దట్, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు నా జీవితంలో కూడా నేను నా ఒక సోషల్ సొల్యూషన్ ఇస్తూ దాన్ని నా లైఫ్ ప్రొఫెషన్గా చేసుకోవడం అనేది ఇట్ వాజ్ మై ఇంట్రెస్ట్ ఆల్వేస్. సో అలాగా నేను మెడిసిన్లో జాయిన్ అయ్యి లెట్ us సీ వాట్ ఐ కెన్ డూ ఫర్ ద హెల్త్ కేర్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ అస్ అనేది నేను చూద్దామని మెడిసిన్లో జాయిన్ అయ్యానండి. అండ్ ఐ థాట్ దట్ చిన్నప్పటి నుంచి ఎలాగైతే నేను ఒక సోషల్ సొల్యూషన్కి ఒక సస్టైనబుల్ యూనివర్సల్ ఇన్స్టిట్యూషన్లా క్రియేట్ చేసి ఒక సొల్యూషన్ ఇద్దాం అనుకున్నానో, ఐ థాట్ దిస్ వాస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు సాల్వ్ దిస్ ఇష్యూ ఆఫ్ ప్రివెన్షన్, దాని ప్లాట్ఫామ్. అండ్ యూనివర్సల్గా పిల్లలకి, పెద్దలకి, ఫ్యామిలీస్కి ఇది అవైలబుల్గా ఉండేటట్టు చేయాలనేది నాకు అనిపించింది. సో దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో అలాగా వెన్ ఐ వాజ్ ఇన్ మెడిసిన్ 22 yearsకి 21 yearsకి I started the proof of concept for Care and Grow అండి. 2 yearsలో I went to Stanford and I went to INSEAD business schools and studied social entrepreneurship, brought my idea into reality and got my promoters at the same time when I was there because they were impressed with this idea and all of us combined and now ఇప్పుడు యూనివర్సల్గా ఇది రావాలని we are trying. That's where I am. That's how it started. ఓకే అండి, ఈ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటి? The main motive for Care and Grow is diseases, 80% of the diseases are preventable. ఎవరికైతే ఒక preventable disease రాకూడదో it shouldn't come. We should be capable of preventing it. Nobody should get a preventable disease. ఇప్పుడు అది టార్గెట్గా పెట్టుకుంటే దెన్ అమౌంట్ ఆఫ్ మనీ వీ స్పెండ్ యాజ్ అన్ ఇండివిజువల్ కమ్యూనిటీ అండ్ అ కంట్రీ దట్ ఈస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్, అది తగ్గిపోతుంది. ద అమౌంట్ ఆఫ్ లైఫ్ వీ కాంప్రమైజ్, ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం ఎంత కాంప్రమైజ్ అవుతామండి. ఒక డయాబెటీస్ వచ్చేస్తేనో, లేకపోతే ఒక షుగర్ అదే ఒక బీపీ ప్రాబ్లం వస్తేనో, ఒక ఎనిమిక్ ప్రాబ్లం వస్తేనో మనం ఎంత లైఫ్లో క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ దట్ పర్సన్, కమ్యూనిటీ అండ్ ద కంట్రీ తగ్గిపోతుంది. సో ఇవన్నీ ఏవేవి అయితే మనము మన చేతుల్లో ఉన్నదో ఆపగలమో దట్ షుడ్ నెవర్ హ్యాపెన్. సో వాట్ ఎవర్ ఇస్ ప్రివెంటబుల్ షుడ్ బి ప్రివెంటెడ్. సో దట్ ఈస్ అవర్ ఎయిమ్. యూనివర్సల్గా ఈ ఎఫెక్ట్ మనం తీసుకురావాలి అండ్ త్రూ స్కూల్స్ అది చేయాలి అని చెప్పాను. ఓకే అండి, ఇప్పుడు ఈ కేర్ అండ్ గ్రో ఉంది కదా, ఇది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కినా లేకపోతే మిగతా స్కూల్స్కి కూడా మీరు అవేర్నెస్ తీసుకొచ్చే అవకాశం ఉందా?
ఇది గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అండ్ గ్లోబల్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అందరికీనండి. ప్రివెన్షన్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ రిలేటెడ్ సబ్జెక్ట్ టు ద లోవర్ సెక్షన్స్ అండి. లోవర్ సెక్షన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి. మాల్ న్యూట్రిషన్ ఉంటుంది, ఎనీమియా ఉంటుంది, స్కిన్ డిసీజెస్, ఐసైట్ ప్రాబ్లమ్స్, హియరింగ్ అలా ఉంటుంది. ద రిచర్ సెక్షన్స్ హ్యావ్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒబేసిటీ ఉంటుంది, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హైపర్ యాక్టివిటీ ఉంటుంది. సో ద ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ హ్యాస్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. సో మనం వీ షుడ్ లుక్ టు కేటర్ టు ద గవర్నమెంట్ స్కూల్స్, ద పబ్లిక్ స్కూల్స్ అండ్ ద గ్లోబల్ అండ్ ద ఇంటర్నేషనల్ కైండ్ ఆఫ్ స్కూల్స్. మేము చేసింది ఆల్ ద 3 kinds of schools ఈక్వల్గా చేసామండి. మేము వెళ్ళి ఇన్ అ 2.5 hour సెక్షన్ వీ ఎంపవర్ ద టీచర్స్ టు క్యారీ అవుట్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ ద నెక్స్ట్ 6 months. ఏ గవర్నమెంట్ పెట్టలేని పారామెడికల్ స్టాఫ్ని, ఇన్వెస్ట్మెంట్ని, లెస్ డాక్టర్స్ని అందరినీ పక్కన పెట్టి మనకు ఉన్న ఫెసిలిటీని వండర్ఫుల్గా యూజ్ చేసుకొని ఈ సర్వీస్ని ప్రొవైడ్ చేయడం అనేది మా ఇదండి యూఎస్పీ. అండ్ ఈ సంస్థని స్టార్ట్ చేసినప్పుడు అలాగే రన్ చేస్తున్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఎస్ అండి. ఎప్పుడు ఎదుర్కోలేదా అని క్వశ్చన్ అడగాలి. ఎప్పుడైనా ఎదుర్కోలేదా అనేది ఇట్ హ్యాస్ టు బి ఎ క్వశ్చన్. లాట్ ఆఫ్ దెమ్, ఎవ్రీబడి ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేసిన వాళ్ళు లేడీస్ అని కాదు, జెంట్స్ అని కాదు, కంపల్సరీగా ఇఫ్ ఇట్ స్టార్ట్ అన్ ఎంటర్ప్రైజ్ దట్స్ ఎ వెరీ డిఫరెంట్ స్ట్రగుల్. అండ్ ఎస్పెషలీ ఫర్ లేడీస్ ఇట్ ఈస్ మచ్ స్ట్రగుల్. ఎందుకు అని అంటే నో మ్యాటర్ హౌ స్ట్రాంగ్లీ వీఆర్ రేడ్, మన వ్యూస్ ఎలా ఉన్నప్పటికీ ద హోల్ సొసైటీ ఈజ్ ఒపీనియనేటెడ్ ఇన్ అన్ అదర్ వే. స్టార్ట్ చేసినప్పుడు మెడిసిన్ వదిలేసి ఇది స్టార్ట్ చేసే యు ఆర్ కమింగ్ ఆఫ్ ఫ్రమ్ ఎ వెరీ స్టేబుల్ ప్రొఫెషన్ నుంచి వదిలేసి నువ్వు ఏంటో బయటకు వస్తున్నావు, ఒక అమ్మాయివి, ఇఫ్ యూ డోంట్ సెటిల్ యూ విల్ నాట్ గెట్ అ రిచ్ హస్బెండ్ అండ్ దెన్ వై ఆర్ యూ స్పాయిలింగ్ యువర్ లైఫ్, దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ ఐడియా, దిస్ ఇస్ అ వెరీ బ్యాడ్ ఐడియా. ఫ్రమ్ ఎవ్రీ స్పియర్, ఎవ్రీవేర్, wherever I walked in, even my own people who collaborated with me also had the same doubts. So that's very difficult to deal with. So social enterprise women ki men ki manesi asla it's a very uncharted and a very difficult area. అక్కడ అందులోకి వచ్చాను, అందులోని విమెన్. సో ఐ ఫేస్డ్ లిటిల్ ప్రాబ్లమ్. ఓకే మేఘ్నా గారు, మీ డ్రీమ్ ఏంటి? మనము ఒక 50 years 60 years క్రితము మన హెల్త్ స్టాటస్, మన బ్రివిటీ, మన పీపుల్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉన్నదో అన్అడల్టరేటెడ్గా అండ్ హెల్దీగా అందరూ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఐ వాంట్ దట్ స్టాటస్ బ్యాక్ ఇన్ ద ఫ్యూచర్ అండి. టువర్డ్స్ దట్ వాట్ ఎవర్ ఆర్ ద సొల్యూషన్స్ ఐ విల్ కీప్ ఇన్నోవేటింగ్ అండ్ దెన్ ఫార్మింగ్ అన్ ఇన్స్టిట్యూషన్ అరౌండ్ ఇట్ టు బీ సస్టైనబుల్. మనము ఫ్యూచర్లోకి వెళ్ళాక మనం ఇప్పటి నుంచి మొదలుపెట్టి 100%, 180% మనము హెల్దీగా అయిపోవాలి. సో వీ వాంట్ ద ఓల్డ్ హెల్దీ డేస్ బ్యాక్ and then a healthy India and a healthy nation. So whatever I do will be towards that path. ఓకే మేఘ్నా గారు, అందరి హెల్త్ బాగుండాలనే మీ ఆశయానికి మా అభినందనలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. థ్యాంక్ యూ. ముంబైలోని ధారావి మురికివాడలో మంచినీళ్ల సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. ఉదయం 2 గంటలు మాత్రమే వచ్చే నీళ్లు పట్టుకోవడానికి అక్కడ పెద్ద యుద్ధమే చేయాలి. అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఆడపిల్లలు బడి కూడా మానేస్తుంటారు. ఈ సమస్యను గమనించిన ఫౌజియా అన్సారీ అనే అమ్మాయి ఒక మొబైల్ యాప్ తయారు చేసింది. పానీ హే జీవన్ పేరుతో రూపొందించిన యాప్ ధారావి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. 2 గంటల పాటు వచ్చే నీళ్లు ఎవరెవరు ఏ సమయంలో పట్టుకోవాలో ఆ యాప్ సూచిస్తుంది. దీంతో నీళ్లు పట్టుకోవాలంటే పెద్ద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి కేటాయించిన సమయంలో వారు పట్టుకోవడం ద్వారా సమస్య తీరింది. దీంతో చాలామంది ఆడపిల్లలు బడికి వెళుతూ చదువుకుంటున్నారు. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు నోరూరించే రుచికరమైన వంటకాల్ని మీకు పరిచయం చేస్తున్న మీ వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త రుచిని మీకు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉందండి. అయితే ఈ రోజు మనతో సుమతి గారు ఉన్నారు. సో సుమతి గారు మనకు పరిచయం చేయబోయే వంట ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుమతి గారు. నమస్తే అండి. బాగున్నారా? చాలా బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నానండి. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సో ఎక్కడి నుంచి వచ్చారు సుమతి గారు? వరంగల్ నుంచి వచ్చానండి. వరంగల్ నుంచా? అయితే ఏదో స్పెషల్ వెరైటీ మేము ఈ రోజు నేర్చుకోబోతున్నాం. అవునండి. వరంగల్ ఘాటుగా ఉండే గార్లిక్ రైస్. సో అయితే ఈ రోజు మా సకులందరి కోసం గార్లిక్ రైస్ చేయబోతున్నాం. అవునండి. ఓకే. సో మరి గార్లిక్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? చెప్తానండి, ష్యూర్. అన్నం, నూనె, ఉప్పు, పచ్చిమిర్చి, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, కొత్తిమీర, పసుపు, జీలకర్ర,
కరివేపాకు, వెల్లుల్లి పేస్ట్, కారం. సుమతి గారు గార్లిక్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు. ఇక మిగతావి మనం వంట చేస్తూ మాట్లాడుకుందాం. ఓకే అండి. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ముద్దుగా బాండి బాండి పెడతామా? సో స్టవ్ స్టవ్ వెలిగించుకొని వెలిగించి బాండి పెట్టి. సో సుమతి గారు ప్యాన్ పెట్టేసాం కదా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇందులో కొద్దిగా ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేద్దామా? ఓకే. ఆయిల్ ఎక్కువగా పట్టదండి. ఓకే, జస్ట్ 1 స్పూన్ సరిపోతుంది. 2 2 స్పూన్స్. స్పూన్స్. సో ఆయిల్ వేసాం, ఏం చేద్దాం? ఆయిల్ వేడయ్యేలోపు మనం ఈ అన్నంకి కొంచెం ప్రిపరేషన్ చేసి పెట్టుకోవాలి. ఓకే. సో ఆల్రెడీ వండి పెట్టేసుకున్నాను. అవునండి. ఓకే. ఇది వండి కొంచెం కొద్దిగా చల్లారి పెట్టుకున్నటువంటి అన్నం. ఈ అన్నానికి ముందుగా మనం కొద్దిగా అన్నంలో ఇప్పుడు ఏం చేస్తున్నా, కొంచెం సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఓకే. ఒక చిటికెడు కారం, కొంచెం సరిపోతుంది. జస్ట్ అంటే మళ్ళీ మనం పచ్చిమిర్చి వేస్తాం కదా, ఓకే. దీనికి మనము కొద్దిగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఓకే. అది కొద్దిగా ఓన్లీ వెల్లుల్లి. ఓకే. వేసి ఈ అన్నానికి కొద్దిగా కారము, తర్వాత ఉప్పు, మనం దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి, ఈ 3 కూడా అన్నానికి బాగా పట్టించాలి. ఓకే. సో అదంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి, కలుపుకోవాలండి. తర్వాత ఈ లోపు మనం ముందుగా పెట్టుకున్నాం కదా ప్యాన్లో ఆయిల్ వేడవుతుంది కదా, ఆయిల్ వేడయ్యాక ఇందులో కొద్దిగా ఆవాలు వేయాలండి. ఓకే. తర్వాత ఆవాలు చిట్టపట్లాడుతుంటే కొద్దిగా జీలకర్ర, ఆ తర్వాత కొద్దిగా మినపప్పు, తర్వాత కొద్దిగా శనగపప్పు. సో మినపప్పు, అందులోనే కొంచెం శనగపప్పు కూడా వేసుకున్నాం. ఆ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా పల్లీలు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చండి. ఓకే. తక్కువ తినాలనుకుంటే కొంచెం తక్కువ పల్లీలు, మన ఇష్టాన్ని బట్టి ఓకే. కలపండి. అంటే లైక్ ఇది పోపు పెట్టేసుకుంటున్నాం కదా మనం ముందే, సో దానికి ఆవాలు, జీలకర్ర, మనం మినపప్పు, శనగపప్పు, పల్లీలు. ఓకే. ఆ తర్వాత పల్లీలు వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలండి. కొంచెం స్లిట్ ఇచ్చాం మధ్యలో కదా, బాగా వేగుతాయి. కొద్దిగా కరివేపాకు. ఓకే. కొంచెం కరివేపాకు వేసాం. ఓకే అండి. తర్వాత పసుపు. సో పసుపు కొంచెం కలర్ కూడా కొద్దిగా చాలండి పసుపు. ఓకే. దీన్ని ఒకసారి కలుపుదాము. సో ఇవన్నీ చక్కగా వేగాలి. ఓకే. వేగిపోయండి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఆ తర్వాత ఇది వేగిపోయింది కదండి, అవును. ఇందులో ఈ మనం ముందు ఇది కలిపి పెట్టుకున్నటువంటి అన్నం ఉంది కదా, గార్లిక్ అంతా మిక్స్ చేసాం కదా, అన్నాన్ని వేసి సో ఆల్రెడీ ముందుగా మనం మ్యారినేట్ కొంచెం మనం ఉప్పు, గార్లిక్ అండ్ అలాగే కొంచెం కారం వేసుకొని రైస్కి పట్టించేస్తాం, ఆల్రెడీ వండిన రైస్. సో ఇది అయిపోయినట్టేనా? ఇంకా రైస్ స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చేసేయండి. సో ఉండలు కట్టకుండా మనం చక్కగా మిక్స్ చేసేసుకున్నాం. అండ్ చక్కగా మనం వేసిన పోపు కూడా అంతా మిక్స్ అయిపోయినట్టు తెలుస్తుంది. కలర్ కూడా మారిపోయింది, రైస్ స్మెల్ కూడా బాగా వస్తుంది, గార్లిక్ కదా. సో ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేద్దామా? చేసేద్దాం. దీన్ని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ప్రశాంతి గారు, గార్లిక్ రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంటుంది. సుమతిగా తయారు చేసిన గార్లిక్ రైస్ రెడీ అండి. తక్కువ టైంలో ఫటాఫట్ తయారు చేసే రైస్ ఐటమ్ ఇది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్తున్నాను, నోట్ చేసేసుకోండి. గార్లిక్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రైస్, పచ్చిమిర్చి, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, కొత్తిమీర, పసుపు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, కారం, ఉప్పు, నూనె. గార్లిక్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి నూనె వేయాలి. అది హీట్ అయ్యే లోపు ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో తగినంత ఉప్పు, వెల్లుల్లి, కొంచెం కారం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన హీట్ అవుతున్న ఆయిల్లో
ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి బాగా కలిపి అవి వేగాక మనం ముందుగా కలుపుకున్న గార్లిక్ రైస్ ని ఆ పోపులో వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని ఫైనల్ గా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరి. టేస్టీ అండ్ హెల్దీ గార్లిక్ రైస్ రెడీ. సుమతిగా తయారు చేసిన గార్లిక్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్పాను, నోట్ చేసుకున్నారు కదా. మరి లేట్ చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. వెరీ వెరీ టేస్టీ. వావ్. సో సుమతి గారు, సూపర్ అండి, టేస్ట్ అద్దరిపోయింది గార్లిక్ రైస్ది. ఏమో అనుకున్నాను ఎలా ఉంటుందో అనుకున్నాను. చాలా మందికి అయితే ఇలాంటి టెక్నిక్స్ తెలియదు. సో ఈ హెల్త్కి హెల్త్ అండ్ తక్కువ టైంలో కూడా చక్కగా తయారు చేసే రైస్ రెసిపీ ఇది. వెరీ నైస్, వెరీ టేస్టీ. సో ఇంత చక్కటి టేస్టీ గార్లిక్ రైస్ మాకు రుచి చూపించినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్, ECIL, AS రావు నగర్ వాళ్ళ తరఫు నుంచి ఈ గిఫ్ట్ వౌచర్. కంగ్రాట్స్. చాలా థ్యాంక్స్ అండి. సుమతి గారు తయారు చేసిన గార్లిక్ రైస్ టేస్ట్ సూపర్ గా ఉంది అండ్ హెల్త్కి హెల్త్, టేస్టీకి టేస్టీ. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ వెరైటీస్ మీకు కూడా వచ్చా? అయితే మా వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఆ వెరైటీస్ ని మాకు కూడా పరిచయం చేయండి. అందుకు మీరు చేయవలసిందల్లా ఒకే ఒక ఫోన్ కాల్. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0402355640. ఇదండి ఇవాళ వంటల సందడి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే. ధారావి మురికివాడలో నీటి సమస్యకు పానీ హే జీవన్ అనే యాప్ చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది. అలాగే లైంగిక వేధింపుల నుంచి ఉమెన్ ఫైట్ బ్యాక్ అనే యాప్ అండగా నిలుస్తోంది. సమస్యల్లో ఉన్న వాళ్ళెవరైనా ఫోన్ చేసి సహాయాన్ని పొందవచ్చు. పారిశుధ్యం కోసం మరో యాప్, పఢాయి పేరుతో విద్య అందించే యాప్, ఇలా అనేక యాప్లు ధారావిలోని సమస్యలపై పోరాడుతున్నాయి. ధారావి డైరీ అనే సేవా కార్యక్రమం ద్వారా ఇన్ని యాప్లు అక్కడ తయారవుతున్నాయి. అక్కడ పిల్లలు గ్రూప్గా ఏర్పడి అవసరమైన యాప్లు సృష్టించుకుంటున్నారు. అందుకు అక్కడ పిల్లలకు ధారావి డైరీ కార్యక్రమం వారికి అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తోంది. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని విషయాలు. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాటి మన కార్యక్రమంలో మనతో పాటు అపర్ణ గారు ఉన్నారు. ఈ రోజు అపర్ణ గారు మనకు పిస్తా షెల్స్ తో చక్కగా ఇయర్ రింగ్స్ చేసి చూపిస్తామంటున్నారు. మరి అదలాగో మనము చూసి నేర్చుకుందామా? నమస్తే అపర్ణ గారు. నమస్తే లహరిక గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, ఈ రోజు పిస్తా షెల్స్ తో ఇయర్ రింగ్స్ చూపిస్తామంటున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. మరి మాకైతే నేర్చుకోవాలనిపిస్తుంది. ముందుగా దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్పేస్తారా? కార్డ్బోర్డ్, ఇయర్ రింగ్ హుక్స్, వైట్ ఎంసీల్, బ్రషెస్, పిస్తా షెల్స్, హ్యాండ్మేడ్ పేపర్, గ్లూ, వాటర్, కలర్. ఓకే అపర్ణ గారు, వస్తువులను చూసేసాం కదా, మరి ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తారా? అవునండి. ఫస్ట్ ఇది మనం కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, లేకపోతే పిల్లల స్కూల్ బుక్స్ అట్ట కూడా తీసుకోవచ్చు. దీన్ని ఇలా రౌండ్ గా ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసుకోవచ్చు. దేనికోసం యూజ్ చేస్తున్నారు అంటే బేస్ కోసం. సో అలాగే మనం ఇది హ్యాండ్ మేడ్ పేపర్ ని కూడా రౌండ్ గా ఈ సైజ్ లో కట్ చేసుకోవాలి. చేసుకుని దీన్ని స్టిక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలాగా. సో ఇది స్టిక్ అయిపోయిన తర్వాత రెండు వైపులు మనం స్టిక్ చేసుకోవాలి. సో ఇది రెడీ చేసింది ఉంది నా దగ్గర. సో ఇది స్టిక్ చేసుకున్న తర్వాత మనం దీని మీద కలర్ చేసేసుకోవచ్చు ముందే. ఇవి పిస్తా షెల్స్ ఏంటంటే ముందే మనం ఒక చిన్న బాటిల్లో కానీ వేసేసుకుని కలర్ మిక్స్ చేసుకుని దాంట్లో షేక్ చేస్తే కూడా అయిపోతుంది. లేదంటే స్ప్రేస్ కూడా వస్తున్నాయి. స్ప్రే పెయింట్ కూడా కొట్టేసుకోవచ్చు అన్నమాట. స్ప్రేస్ మనకి స్టేషనరీలో దొరుకుతుంది. ఇలాగా మనం మొత్తం అంతా ఈ గ్లూ అంటించాలి. సో దీని తర్వాత సో ఇది కలర్ చేసుకున్నాయి కొన్ని ఉన్నాయి షెల్స్. అవి ఏం చేయాలంటే ముందు అంటించుకుంటూ వెళ్ళాలి చుట్టూ. మనం ఇది వరకు పిస్తా షెల్స్ తో మనం చాలా వెరైటీస్ చూసాం. అంటే పిల్లలకి చక్కగా ఫ్లవర్ షేప్ లోని అలా పేపర్ పైన స్టిక్ చేసుకునే విధంగా, అలానే టోటాయిస్ ఆ విధంగా తయారు చేసి చాలా మంది చూపించారు. కానీ ఈ రోజు చాలా డిఫరెంట్ గా ఇయర్ రింగ్స్ అంటున్నారు. ఎలా చేస్తారనేది నేను కూడా చాలా యాంగ్జైటీతో ఎదురు చూస్తున్నాను. ఇలాగా అన్నమాట. ఇది మనము వైట్ ఎంసీల్ తీసుకుంటే, ఎందుకంటే ఇవి ఆర్నమెంట్స్ చేసుకోవచ్చు, దీంట్లో బ్రేస్లెట్స్ కూడా చేసుకోవచ్చు. సో డిఫరెంట్ ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు. మనకి మెడలో కూడా ఇప్పుడు ఇది నేను చేసింది ఇది లాకెట్ కింద కూడా చేసుకోవచ్చు. మీరు ఇది కొంచెం టైం పడుతుంది ఇది స్టిక్ అవడానికి. సో ఇది ఏంటంటే తర్వాత ఇలాగ అయిన తర్వాత మనం కలర్ చేసుకోవాలి. ఓకే,
ఫస్ట్ షైనింగ్ కోసం ఒక్కసారి కలర్ చేసుకున్నాక మళ్ళీ బ్రైట్ కలర్ మనకి నచ్చే కలర్ తీసుకోవచ్చా? మెటాలిక్ కలర్స్ తీసుకుంటే ఏదన్నా మనకి డ్రెస్ తో మ్యాచింగ్ కూడా మనం తీసుకోవచ్చు. ఇది వేసేస్తే ఇలాగా కలర్స్. కానీ ఆ థాట్ మాత్రం చాలా రేర్ థాట్ అని చెప్పాలి. ఇది ఎవరు చేయలేదు, అదే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈవెన్ సింగిల్ షెల్స్ తో చేశారు, కానీ ఈ డిజైన్ ఇది మనం కలర్ వేసేసుకుంటే ఈజీగా. ఓకే, ఇంకా కొంచెం ఫినిషింగ్స్ నీట్ గా ఇచ్చుకోవచ్చు ఆరిన తర్వాత. ఇది ఇలా నేను చేసింది ఉందండి. తర్వాత మాత్రం ఒక 1 అవర్ ఆరనివ్వాలి. ఇది మనం ఈ లోపల కొంచెం ఈ ఫెవికాల్, ఈ వైట్ ఎంసీల్ ఉంటుంది కదా, ఇది కొంచెం తీసుకుని ఇలా మిక్స్ చేసుకుంటే 2 అంటే 2 పోర్షన్స్ ఉంటాయి ఈ వైట్ ఎంసీల్లో. ఇది మనం మిక్స్ చేసుకుని దీనికి ఏంటంటే ఇది స్టిక్ చేసుకోవాలి. ఇలాగా ఒక కార్నర్ కి మనం హ్యాంగ్ చేసుకునేందుకు మనం ఒక సైడ్ ఎంసీల్ ని స్టిక్ చేస్తున్నాం. ఎందుకంటే హోల్ చేసి అది గిచ్చడం అనేది కొంచెం కష్టం ఆ రింగ్ లోకి. సో ఇది మనకి ఈజీగా అయిపోతుంది. గట్టిగా కూడా అయిపోతుంది. దానికి మనం పెయింట్ చేసుకోవచ్చు కదా. దానికి కూడా పెయింట్ చేయాలండి. సో ఇదేంటంటే ఇది హుక్ వేసేసుకుని మనం ముందే ఇలా ఉంది కదా, ఈ హుక్ వేసేసుకుని దాంట్లో ఫిక్స్ చేసేసుకోవచ్చు. స్టార్టింగ్ లోనే ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టుకోవాలన్నమాట, కొంచెం ఆరనివ్వాలి. వీటితో పాటు ఎంసీల్ కూడా మనకి ఆరిపోతుంది. ఓకే, ఇవన్నీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే మీరు తయారు చేస్తున్నారు. అలానే టకటక కూడా అయిపోతుంది. దీనికోసం ఎక్కువ టైం స్పెండ్ చేయవసరం లేదు కూడా. ఇది ఆరడానికే కొంచెం టైం పడుతుంది, వేరే అంతా పర్వాలేదు. కొంచెం స్టిక్ అవడానికి, డ్రై అవడానికి కొంచెం టైం టేకింగ్. ఓకే, ఇంకా వీటితో ఇంకే ఐటమ్స్ తయారు చేస్తూ ఉంటారు మీరు? దీంతో మనం ఇలాగే వాల్ హ్యాంగింగ్స్ చేసుకోవచ్చు, తర్వాత క్యాండిల్ స్టాండ్ చేసుకోవచ్చు. వావ్, చాలా సింపుల్ గా మనకి అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే చక్కగా మనకి లోటస్ ఫ్లవర్ లాగా ఇప్పుడైతే కనిపిస్తుంది. ఇది ఇంకా ఆరినాక దాని లుక్ ఫినిషింగ్ గా మళ్ళీ మనం కొంచెం సెట్ చేసుకుంటే మనకి ఆరినప్పుడు ఇది 1-2 అవర్స్ పడుతుంది, చాలా స్ట్రాంగ్ గా అయిపోతుంది మనకి. ఓకే, ఈ విధంగా తయారు చేసినవి ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే, ఇవి మీరు తయారు చేసిన, ఇప్పుడు మనకి నేర్పించింది ఇదే మెథడ్ కదా? ఇదేనండి. కొంచెం ఎక్కువ షెల్స్ పెట్టాను. ఓకే, లోపల కూడా ఇలాగే స్టిక్ చేశాను. ఇది ఆరడానికి ఒక 1-2 అవర్స్ వదిలేస్తే గనక చాలా బాగా. ఇవి ఇంకా మనకి ఒకవేళ కింద పడినా ఊడి వచ్చేసే లేదు, ఛాన్స్ లేదండి. బాగా ఫిక్స్ అయిపోయినాయి. తర్వాత లైట్ వెయిట్ కూడా. అవును, చాలా చూసేందుకు పెద్దగా అనిపిస్తున్నాయి. లాంగ్ నుంచి చూస్తే ఏమో ఎంత బరువుగా ఉంటాయేమో అనిపిస్తుంది, కానీ చూస్తే ఎంత డెలికేట్ గా ఉందో. దగ్గర నుండి చూసే వరకు కూడా ఇది మనం పిస్తాతో చేసామన్నట్టు కూడా ఎవరికి తెలియదు. అవునండి, అంత చక్కగా ఉంది. ఇవేంటంటే మనం డ్రెస్ కి మ్యాచింగ్ ఇవన్నీ కలర్స్ వేసుకుని చేసుకోవచ్చు. ఏ కలర్స్ కావాలి. దీనికి చక్కగా పెండెంట్ కూడా ఇచ్చారు, కూడా మనం దీనికి కూడా చేసుకోవచ్చు. ఇలా చైన్ లాగా ఒక్కొక్కటి మెల్లిగా స్టిక్ చేసుకుంటే మనం, లేదంటే బ్రేస్లెట్ లాగా కూడా మనకి యాడ్ అవుతుంది. నైస్, చాలా బాగుంది. ఇది అయితే రౌండ్ గా కట్ చేసాము, దీనికి కొంచెం ఈ షేప్ లో కట్ చేసేసి దానిపైన వచ్చేసరికి డబుల్ స్టిక్ చేసారా లేకుంటే సింగిల్ గానే ఉందండి? అది డబుల్ చేశాను, 2 వైపులా ఇలాగా. ఓకే, సో ఈ విధంగానే మనం ఇది 2 వైపులా ఇది హ్యాండ్ మేడ్ పేపర్ పెట్టుకుంటే లుక్ నీట్ గా ఉంటుంది అన్నమాట. పైన ఏదైతే మనం ఎంసీల్ అంటించామో అక్కడ కూడా మనం పెయింటింగ్ చేసేసాం కాబట్టి మనకి ఏం తెలియట్లేదు, చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. వావ్, చాలా మంచి ఐడియా ఇచ్చారండి అసలు ఇవాళ. ఈ పిస్తా షెల్స్ తో ఇంత అందంగా ఇయర్ రింగ్స్ తయారవుతాయా? నాకైతే నేను ఎంతో ఆతృతగా ఎదురు చూసాను, అంత ఎగ్జైటింగ్ గా కూడా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయండి. మరి మా సకులకు ఇంత మంచి ఐటెం నేర్పించినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. సో చూసారు కదా సకులు, అపర్ణ గారు ఈ రోజు పిస్తా సెల్స్ తో చక్కగా తయారైన ఈ ఇయర్ రింగ్స్ చాలా చక్కగా ఉన్నాయి కదా. మరి మీరు కూడా మా కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే 040-2355-6540 నెంబర్ కు వెంటనే కాల్ చేయండి. ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే. అన్నింటికన్నా ముఖ్యమైన యాప్ పడాయి. స్వచ్ఛంద సంస్థలు ఈ యాప్ ద్వారా ధారావిలోని పిల్లలకు మంచి చదువును అందిస్తున్నాయి. చాలామంది కార్యకర్తలు చదువుపై అవగాహన కలిగిస్తున్నారు.
పేద తల్లిదండ్రులకు కౌన్సిలింగు ఇస్తున్నారు. చదువు ప్రాధాన్యత తెలియచేసి పిల్లల్ని బడికి పంపించేలా ప్రోత్సహిస్తున్నారు. పిల్లల చదువు కోసం అవసరమైన సదుపాయాలు, ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. చదువు ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఆడపిల్ల జీవితంలో చదువుకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. చదువు ఆడపిల్లల జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మొత్తం మీద యాప్లు ధారావి మురికివాడలోని పేదరికంపై పెద్ద యుద్ధమే చేస్తున్నాయి. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.